गुरवे नमः। गुरुदेव शरण में आए, अब तो लो मोहे अपनाए। गुरुदेव शरण में आए, अब तो मोहि अपनाए। गुरुदेव शरण में आए, अब तो लो मोहि अपनाए। गुरुदेव शरण में आई, अब तो मोहि अपनाई। कछु भेंट संग नए लाए, खाली झोले ले आए। कछु भेंट संग नहीं लाई, खाली झोले ले आए। खाली झोले ले आए। खाली झोले ले आए। गुरुदेव शरण में आए, अब तो लो मोहि अपनाए। गुरुदेव शरण में आई, अब तो लो मोहि अपनाए। असुवन माला ले आई, दो बिगड़ी मोहि बनाए। आसुवन माला लाई आई, दो बिगड़ी मोहि बनाई। असुवन माला ले आई, दो बिगड़ी मोरी बनाई। आसुवन माला लाई आई, दो बिगड़ी मोरी बनाई। मोहे भुक्ति मुक्ति नहीं भाई, चाहे युगल चरण शरणाए। मोहे भुक्ति मुक्ति नहीं भाई, युगल चरण शरणाई। युगल चरण शरणाए। युगल चरण शरणाए। गुरुदेव शरण में आए, अब तो लो मोहि अपनाए। गुरुदेव शरण में आई, अब तो लो मोहि अपनाए। लाडले
లాల్ కి జై. స్టార్ట్ చేయండి ఇక మీరు. ఎక్కడ దాకా నేర్చుకున్నారు? జై గురుదేవ్. ఆ, ఏ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడదలుచుకున్నారు మీరు? ఏదో ఒకటి కొద్దిగా చింతన చేసి ముందరికి పోదాం మనం. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఏం తోస్తే ఆ సబ్జెక్ట్ తీసుకోండి. కొద్దిగా చింతన అవుతుంటుంది, అందరికి కూడా అది నెవరేసుకున్నట్లయితుంటుంది. సేవ అనేది సాధక రూపంతో చేయాలి. సాధక రూపం, సిద్ధదేహం రెండు ఉంటాయి. సాధక రూపం అనేది అంతఃకరణ శుద్ధి అయినాక సాధక రూపం వస్తుంది. సాధక రూపం అంతఃకరణ శుద్ధి కోసం. సిద్ధ రూపం ఏదైతే ఉందో మీకు కాల్పనికమైన సిద్ధ రూపం అంటే ఏంటిది, ఎవరైనా చెప్పగలుగుతారా? నికుంజంలో ఉన్న సకులది సిద్ధ రూపం. అంటే స్వాభావికంగా వాళ్ళకి ప్రేమ అనేది ఉంటుంది. అవును. సో మనం సిద్ధ రూపంతో సాధన చేయడం అంటే ఏంటిది? కాల్పనికమైనటువంటి కదా. చెప్పండి విజయ్ కుమార్ గారు, ఏమైనా జ్ఞాపకం ఉందా? సిద్ధదేహం అంటే ఏంటిది? సిద్ధదేహం అంటే నికుంజంలో ఉన్న రాధాకృష్ణుల యొక్క వాస్తవిక దేహము. అయితే మనకు ఈ శరీరం కాదు, అక్కడ ఉన్న పరికరంలో కూడా సిద్ధదేహమే. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సిద్ధదేహమే. సిద్ధదేహం ఉంటుంది. అయితే గురువు గారు మనకి కాల్పనిక సిద్ధదేహాన్ని ఇస్తారు. దానితోటి మనం అర్థభావన చేస్తాం. వెరీ గుడ్. అయితే కాల్పనిక సిద్ధదేహం ఎప్పుడు ఇస్తారు మీకు? అంటే ఏ దశలో ఇస్తారు? మనం గురువు గారికి శరణాగతి పొందినప్పుడు గురువు గారి చెప్పండి. గురువు గారికి శరణాగతి పొందినప్పుడు శరణాగతి పొందినంత మాత్రంతో ఇచ్చేస్తారా మీకు? ఒకవేళ అంతఃకరణం అంతా మలినమై ఉందనుకోండి, అంతఃకరణ శుద్ధి ద్వారా అంతఃకరణ శుద్ధి జరుగుతున్నప్పుడు జరిగిన తర్వాత మాత్రమే ఏ దశకు వచ్చినాక ఇస్తారు? ఈ 9 స్టెప్స్లలో ఏ దశకు వచ్చినాక ఇస్తారు? భావదశ. వెరీ గుడ్. భావదశలో ఇస్తారు. 8వ దశ భావం స్టేజ్. 8వ దశ భావదశలో ఇస్తారు. అప్పటికి ఏంటిదంటే మీ అంతఃకరణ శుద్ధి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంతఃకరణ శుద్ధి అయింది కాబట్టి అద్దంలో మీకు గురువు గారు ఆ కాల్పనిక సిద్ధదేహం ఇస్తే కనబడుతుంది. అంతకుముందు ఇచ్చినా కనబడదు మీకు. సో అందుకనే ఫస్ట్ ఏం చేస్తారు, అందుకనే అంటే మీకు అంతఃకరణ శుద్ధి కాంది అడ్వాన్స్డ్ స్టేజ్ లో మీకు సిద్ధదేహం కనబడుతుంది కాబట్టి ఆయన చూపిస్తే ఆయన ముందేమిస్తారు మీకు? స్టార్టింగ్ లో శ్రీవాణి గారు చెప్పింది సాధక దేహం ఇస్తారు. సో ఇప్పుడు సాధక దేహం ప్రయోజనం ఏంటిది అని ఏమనాలి? సేవ మరియు అర్థభావన. సేవామే అర్థభావన సిద్ధదేహంతో కూడా చేస్తాం, సాధక దేహంతో కూడా చేస్తాం, అది కామన్. అది కానీ సాధక దేహం యొక్క ప్రయోజనం ఏంటిది? సాధక దేహం ప్రేమను అంతఃకరణ శుద్ధి చేసుకోవడం. అంతఃకరణ శుద్ధి చేసుకోవడం. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి అయితే తప్ప మీరు నికుంజోపాసన చేయలేరు. నికుంజోపాసన సిద్ధదేహంతో చేయాలి, అది చేయలేరు, మీరు ఇచ్చినా కానీ చేయలేరు. అందుకోసమే అంతఃకరణ శుద్ధి కోసం ఆయన ఏమి ఇస్తున్నారు? సాధక దేహం ఇస్తున్నారు అనమాట. అవునా? వెరీ గుడ్. సో ఇంకేమైనా పాయింట్లు చెప్తా? ఈ రెండు క్లియర్ అయినాయి ఇప్పుడు మీకు. ఇప్పటిదాకా మీకు ఇది క్లియర్ అయింది. సిద్ధదేహం అనేటువంటిది, కాల్పనిక సిద్ధదేహం అనేటువంటిది అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత వస్తుంది. అంతఃకరణ శుద్ధి అవ్వడం కోసం సాధక దేహం అనమాట స్టార్టింగ్ లో ఇచ్చేది. అవునా? మీరు ఎప్పుడైతే సాధక దేహానికి ఉన్న కొన్ని గుణాలు చెప్పండి నాకు. దైన్యము, విరహము, లౌల్యము. వెరీ గుడ్. ఇంకా కరుణాక్రందన. వెరీ గుడ్. ఇంకా అంటే నేను దీనుడిని, హీనుడిని, అధముడిని, నిన్న మేము ఇంగ్లీష్ లో చింతన చేసినాం, అది విన్నారా ఎవరన్నా? రాసుకున్నాను స్వామి. అందులో ఇంకోటి కూడా క్వాలిటీ ఉంటుందని చెప్పాను నేను.
అందులో యాక్సెప్టింగ్ ద గురు టేస్ట్ అవును. ఒకటి, గురులో రుచిలో తర్వాత గురు రుచిలో రుచి ఉండడం రుచి ఒకటి. కలపడం. అది కూడా సాధక దేహందే. ఇప్పుడు ఆ. మనకి దేహంలో ఎవరు రుచి ఉంది? మనకు మన రుచే ఉంది. మన రుచి, ఇప్పుడు మన రుచి అంటే ఏంటిది? దేహం రుచి. అంటే ఏంటిది? దేహాభిమానం. అంటే ఇట్లా చెప్పడం నేర్చుకోవాలి. నా శరీరానికి 5 ఇంద్రియాలు ఉన్నాయి, ప్రకృతిలో 5 విషయాలున్నాయి. నా ఇంద్రియాలతోటి ప్రకృతిలో ఉన్నటువంటి పంచ విషయాలను ఉపభోగించాలి అనే కోరిక పుడుతుంది. అవునా? అంటే నా కోరికలే తీర్చుకోవడం నా రుచి. ఇప్పుడు ఇంకోటి కోరికలు తీర్చుకోవడం నాకు రాదు అసలు చచ్చినా గానీ. దాన్ని ఏమంటారు? నా కోరికలే తీర్చుకోవడం ఏమంటారు టెక్నికల్ గా? కామము అంటారు. వెరీ గుడ్. ఇతరుల కోరికలను తీర్చడం ఏమంటారు? ఇతరుల రుచిలో రుచి పెట్టి వాళ్ళ సుఖమే నా సుఖము అనుకోవడం ఏమంటారు దాన్ని? ప్రేమ. వెరీ గుడ్. సో శరీరానికి ఉంటుంది. బస్ ఇంత సింపుల్ గా అర్థం చేసుకోండి. నేను అంత గంటల సేపు అయితే వర్ణిస్తున్నాను ఈ పాయింట్ క్లారిఫై చేయడం కోసం. కానీ ఫైనల్లీ మీరు ఇంత సింపుల్ గా చెప్పడం నేర్చుకోవాలి. ఈ శరీరానికి ఉండేది ఏంటిది? కామం. సిద్ధదేహానికి ఉండేది ఏంటిది? ప్రేమ. సఖీకి ఉండేది ఏంటిది? ప్రేమ. అవునా? ఇప్పుడు మనం సఖీకి ఉండే ప్రేమను పొందే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. దానికోసమే నికుంజోపాసన చేయాలి. అంటే సఖీలాగా భావించుకొని చేయాలి. అప్పుడు సఖీకి ఉన్న ప్రేమ నాకు కూడా వస్తుంది. కానీ దానికి మనకి ఏంటిదంటే చేయాలంటే అంతఃకరణ మాలిన్యం ఉంది కాబట్టి సాధక దేహంతో చేస్తుంది. సో సాధక దేహంలో స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? పూర్తిగా రాదు. ఇప్పుడు దైన్యము, లౌల్యము, మళ్ళా విరహము ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇవన్నీ యాక్చువల్గా ఎవరికి ఉంటాయి? సిద్ధదేహానికే ఉంటాయి. అవునా? సిద్ధదేహం అంటే ఒక సఖి రాధాకృష్ణుల మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ కృప మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఏ లీల చేయదలుచుకుంటే ఆ లీలలో పార్టిసిపేట్ అవుతుంటుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు నౌకా విహారం చేయదలుచుకుంటే అందులో పార్టిసిపేట్ అవుతుంటుంది. వాళ్ళు రాసక్రీడ చేయదలుచుకుంటే అందులోనే వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉన్నది అనమాట. అవునా? సో ఆ డిపెండ్ అవ్వడాన్ని కూడా దైన్యం అంటారు అనమాట. సో ఈ యాక్చువల్గా ఈ క్వాలిటీస్ అనేవి ఎవరికి ఉంటాయి అంటే వాళ్ళ లోపల ఉంటాయి. మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. గురువు గారి చెప్పిన అర్థభావన ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఇలా చేయండి, మీరు ఇలా చేయండి అంటుంటే ఆ క్వాలిటీస్ మనకు వస్తున్నాయి. అవునా? సో సాధక దేహంలో ఇంకోటి ఏముంటుందంటే గురువు రుచిలో రుచి పెట్టడం అదొకటి ఉంటుంది. దాన్నే ప్రీతి అంటారు. ప్రీతి అంటే తస్మై రోచమాన ప్రవృత్తి. ప్రీతి అంటే తస్మై రోచమాన ప్రవృత్తి తస్మిన్ ఉద్దేశాయ అంటే అతని రుచిలో రుచి పెట్టడం, అతని సుఖములో సుఖము అనేటువంటిదే ప్రీతి. సో ఆ ప్రీతి అనేటువంటిది కూడా సాధక దేహంలో ఉంటుంది. కానీ ఇది ఎట్లుంటుంది? స్టార్టింగ్ అప్పుడప్పుడే రావడం లాంటిది ఉంటుంది సాధక దేహంలో. దేహంలోనేమో పూర్తిగా నా సుఖమే ఉంటుంది, ఇంకా పరుడు సుఖం ఉండదు నాకు కదా. నా ఇంద్రియ తృప్తే నాకు. అందులో నుంచి మనం సాధక దేహం తీసుకుంటే ఇట్లా స్పార్క్ లాగా మెల్లిమెల్లిగా వస్తుంటుంది అనమాట. ఇది ఎంతెంత అంతఃకరణ శుద్ధి అవుతుంటే ఇవన్నీ అంతంత బయటపడుతుంది. ఇంకోటి ఏంటిదంటే ఆఫరింగ్ ఎవ్రీథింగ్ తను మన ధన అని చెప్పుకున్నాను. సమర్పణ అంటే ఏ సమర్పణ చేయాలని ఇంగ్లీష్ లో దాని మీదనే పాఠం తీసుకున్నా ఒకటి చింతన చేయించా. సో గురుదేవ్ శరణమే అంటే శరణాగతి కూడా. ఆ లెక్చర్ వినండి బాగా. అందులో ఒక పాయింట్ ఏం చెప్పానంటే మెయిన్ గా ఒక పాట పాడుకొని చెప్పాను. తేరీ యారీ పే బిహారీ మేతో వారీ తనుమన్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నిత్య సిద్ధురాలినటువంటి ఒక గోపిక ఈ భూమి మీదకి వచ్చింది అనుకోండి. ఇది మనకు గోపీభావాన్ని ఎట్లా పొందాలని చెప్పడం కోసం, సఖీభావాన్ని ఎట్లా పొందాలని నేర్పించడానికి వచ్చినప్పుడు ఇట్లా పాడుతుంది అనమాట. అందుకే మనకు నేర్పించడం కోసం. అంటే ఒక సిద్ధులే సాధకుల్లాగా యాక్టింగ్ చేస్తారని చెప్పా కదా నేను. వాళ్ళు ఆల్రెడీ సిద్ధులే ఉంటారు, కానీ కావాలని మన ముందర యాక్టింగ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా కరుణాక్రందన చేసినట్లు, వాళ్ళు కూడా ఇట్లా చేసినట్లు. సో అందులో ఏమున్నదంటే, ఓ కృష్ణ తేరి యారీ పేంట, నువ్వు ఏ విధంగానైతే కృష్ణుడిని ప్రేమిస్తావో, ఓ కృష్ణ నువ్వు ఏ విధంగానైతే నీ భక్తులకు ప్రేమను పంచుతుంటావో, ఆ ప్రేమను పంచే విధానం చూస్తుంటే నాకు నా హృదయం అంతా నీకు సమర్పణ అవుతున్నది. అంటే నా ధన్ అంతా నీ కోసం అయిపోతున్నది.
అందులో ఇంకొక మాట కూడా చెప్పానంటే తను మన ధన్తో పాటు ప్రాణం కూడా వచ్చింది లైఫ్. అందులో. అంటే ఏంటంటే మన ప్రాణం అంటే ఏంటంటే మన జీవితం అనేటువంటిది మనము కేవలం మన ఇంద్రియ తృప్తి కోసమే. అంటే మనం బతికేది ఎందుకయ్యా అంటే ఇంద్రియ తృప్తి కోసం బతుకుతుంటాం. ఇదే పశువులు కూడా చేస్తుంటాయి కదా. ఈ పశువులకు మనకు కామన్ గా ఉండేది ఏంటిదంటే మన కోసమే మనం బతకడం. ఆహార నిద్ర భయ మైథునం అంటారు ఈ 4 కోసం. తిండి తినడము, పడుకోవడము, మిథున క్రియ చేయడము, మన కోసం ఏదో ఏర్పరచుకోవడం. అవునా, ఇది కామన్ ఉంటుంది. కానీ మనిషి మాత్రం సెపరేట్ గా భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయగలుగుతారు. ఒకవేళ భగవత్ ప్రాప్తి కోసం పనిచేయకపోతే మనకు పశువులకు ఏం తేడా లేదని శాస్త్రంలో చెప్తారు మనకు. అంటే పశువులాగానే, అంటే పశువు తన కోసం బతికినట్టే మనం కూడా మన కోసమే బతుకుతుంటాము. ఇతరుల కోసం బతికేదైనటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే మిమ్మల్ని మీరు ఆత్మలాగా భావించుకొని భగవంతుని దాసుడు అనుకొని అప్పుడు మీరు సాధన చేసి ఆ సాధక దేహాన్ని పొందితే దాని లోపల ఈ క్వాలిటీస్ వస్తుంటాయి కదా. సో ఇప్పుడు ఏంటిదంటే ఒక సిద్ధులు ఎవరైతే ఉన్నారో రాగాత్మిక భక్తులు, వాళ్లకు న్యాచురల్ గా శ్రీకృష్ణుడి ప్రేమను చూస్తుంటే పరవశులు అయిపోతుంటారు. నేను పరవశుడిని అయిపోయినా అంటుంటారు కదా. ఆ పరవశుడు అంటే పరము అంటే ఇతరుడు, వశులు అంటే ఇతరుల వశంలో అయిపోయినాడు. నా వశంలో నేను లేను, వాళ్ళ వశంలోకి అయిపోయినా. నేను పరవశుడిని అయిపోయినా అంటానికి తెలుగులో కొద్దిగా వేరే మీనింగ్ ఇస్తుంటారు. నేను దాంట్లో కోల్పోయినా అన్నట్టు. దేంట్లోనూ ఆ పాటని విని నేను పరవశులాన్ని అయిపోయినా అని అంటుంటారు కదా. దేంట్లోనో కోల్పోయినా అనే మీనింగ్లు ఇస్తారు. కానీ ఇతరుల వశంలో అయిపోవడం, ఇంకా నేను అనేటువంటిది పోయింది. నేను బతికేదే వాళ్ళ కోసం, వాళ్ళ సుఖం కోసమే బతకడం మొదలు పెడతా. అంటే వాళ్ళకు సుఖం ఇవ్వడంలో నాకు ఆనందం వేస్తుంటుంది అనమాట. ఇది రాగాత్మిక భక్తులకు సహజం. అంటే సమర్పణ అవ్వడం అనేటువంటిది ఉంది కదా. ప్రేమ ఉన్న వాళ్లకు సమర్పణ అయిపోవడం, ప్రియుని యొక్క ఆ ప్రేమకు వశులైపోయి సమర్పణ అయిపోవడం ఉంటుంది కదా, అది వాళ్లకు సహజం. మనము ఆ వశం అవడం ప్రయత్నం చేయాలన్నమాట. అది ఎట్లా చేస్తాము? తన్ మన్ ధన్ ఇంకా ప్రాణం ద్వారా, తన్ మన్ ధన్ ద్వారా చేస్తాము. మళ్ళీ ప్రాణం దానం చేయడం అంటే ఏంటిదంటే ప్రాణము ద్వారా తన్మంధాన్ని ఆఫర్ చేయడము, ప్రాణము కూడా సమర్పించేయడము. అంటే దాని అర్థం ఏంటిదంటే వాళ్ళకు గురువు కోసమే జీవించడం, ప్రాణం కూడా సమర్పణం చేయడం. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ధనంలో కొంత గురువుకి ఇవ్వడము, గురువు గురించి కొంతసేపు ఆలోచించడము, ఇది చేయడం వేరే. అసలు బతకడమే గురువు కోసం బతకడమే కృష్ణుడి కోసం బతకడం ఉంది కదా. కృష్ణుడి సేవనే, కృష్ణుడు గురువు గారి సేవనే కావాలి నాకు. కృష్ణుడి తలంపే, గురువు గారి తలంపే కావాలి, నాకు ఇంకేమొద్దు అనేది అక్కడ దానికి వస్తుంది. అంటే మనకు ఉన్నదంతా ఆయన సమర్పించడమే కాకుండా అసలు బ్రతకడమే గురువు గారి కోసం బతకడము, ఆయన తృప్తి కోసమే బతకడం, నిరంతరము ఆయన సుఖము కోసం సేవ చేయడం, పరిచర్యలు చేయడంలో మగ్నులై ఉండడం అనేటువంటిది ప్రాణం కూడా ఇచ్చేయడం అనమాట. అది సమర్పణ. ఇంకొక స్టెప్ అందులో చెప్పా. అవునా? సో ఇప్పుడు స్టార్టింగ్ లో ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఈ సమర్పణ చేయడం ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు సిద్ధులైపోయి ఎప్పుడైతే మీకు సఖీ దేహం వస్తుందో అప్పుడు మీరు శ్రీకృష్ణుడి ప్రేమ ముఖం చూస్తే, జుగల్ సర్కార్ ఇద్దరి యొక్క ఆ ప్రేమను చూస్తుంటే మీరు ఆటోమేటికలీ పరవశులు అయిపోయి మీరు ఉన్నదంతా వాళ్ళ కోసం, అంటే మీరు బతకడమే వాళ్ళ కోసం అట్లా అయిపోతుంటుంది అనమాట. వాళ్ళు ఆల్రెడీ అట్లా ఉన్నారు, కానీ ఇంకా అట్ ఎవ్రీ స్టేజ్ అయితేనే ఉంటుంది. అది ప్రతి సెకండ్ కూడా సమర్పణ అవ్వడం అవుతుంటుంది. అంటే ప్రేమ యొక్క ఆవిర్భావం ఏమనుకున్నాం మనము, ఏ రకంగా ఉంటుంది ప్రేమ యొక్క ఆవిర్భావం? ఇట్లా ప్రేమ అభివ్యక్తి ఎట్లా అవుతుంది? సేవ రూపంలో, అర్థభావన రూపంలో. అనుకున్నాం కదా ముందు. ఇప్పుడు ఇంకా మూడోది కూడా యాడ్ చేయాలి. ప్రేమ యొక్క అభివ్యక్తి ఎలా ఉంటుంది అంటే సమర్పణ రూపంలో ఉంటుంది. ప్రేమ యొక్క అభివ్యక్తి దేని రూపంలో ఉంటుంది అంటే విరహ రూపంలో ఉంటుంది. ప్రేమ యొక్క అభివ్యక్తి దేని లోపల ఉంటుందంటే దైన్యం రూపంలో ఉంటుంది కదా. కానీ ఇందులో మనం ప్రాక్టీస్ చేయగలిగేది ఏంటిది అంటే దైన్యం కానీ విరహము కానీ అవి క్రియేట్ అయ్యేటి, లోపల నుంచి ఉత్పాదన అయ్యేటివి అనమాట. అవునా? కానీ సేవ అర్థభావన గురువు గారు చెప్పినట్టు చేయొచ్చు మనం. అందుకనే సేవ అర్థభావన అని అంటున్నాం. అక్కడ ఫోకస్ అక్కడ చేస్తున్నాం. ఇవన్నీ ఇంటర్నల్ గా అయ్యేటివి. మీరు చేసి ఎప్పుడైతే సేవ అర్థభావన ద్వారా ఆ 4 చేసుకుంటూ, ఏది యోగం యొక్క 4 అంగాలు చెప్పాను కదా నేను, కర్మ, జ్ఞానము, ధ్యానము, సన్యాసము, అవి చేస్తుంటే ఎంతెంత యుక్తులం అవుతుంటామో
అంతంత ఈ క్వాలిటీస్ అన్ని మనకు సాధక దేహం గురువు గారు ఇస్తున్న కొద్దీ ఈ క్వాలిటీస్ వస్తుంటాయి. అప్పుడు అంటే యుక్తులమైన కొద్దీ వస్తుంటాయి. కానీ సేవ మనం చేయగలుగుతాం. గురువు గారు ఒక సేవ నాకు ఇస్తే చేయగలుగుతాం. మనం అర్థమని ఇలా చేయంటే చేయగలుగుతాం. దైన్యం అనేది పుట్టాలి మన లోపల, విరహం అనేది పుట్టాలి, లౌల్యం అనేది పుట్టాలి. యుక్తులం అవుతుంటే వస్తుంటాయి ఇవన్నీ. సమర్పణ కూడా తన్మంతంతో చేయడం అనేటువంటిది మనతోటి మన ప్రయత్నపూర్వకంగా చేయడం. ఇట్లా చేయడం వల్ల ఎప్పుడైతే యుక్తులం ఉంటుందో స్వాభావికంగా మనకు హరి గురువు యొక్క ప్రేమను చూస్తే పరవశులైపోయి మన స్వత్వాన్ని వదిలిపెట్టేసి మన సర్వస్వం వాళ్ళ కోసమే అర్పించడం అనేటువంటిది ఇట్లా న్యాచురల్గా వస్తుంది అనమాట. అప్పుడు సో ఇది ఈ విషయం అందులో మనం ఇంగ్లీష్ లెక్చర్లో చెప్పుకున్నాం. ఎందుకంటే అదొక సింగిల్ టాపిక్ కాబట్టి నేను సింగిల్ టాపిక్ అందుకనే తీసుకుంటున్నా చింతనలో. ఇప్పుడు ఇక్కడ మొత్తం మనము కీర్తన అంతా మనం చర్చ చేస్తున్నాం కాబట్టి అందులో ఇట్లా కవర్ చేసుకుంటూ పోతుంటాం అన్నట్టు. ఒక్కొక్క టాపిక్ విడిగా మాట్లాడినప్పుడు డీటెయిల్స్ వస్తుంటాయి. ఇంకా చెప్పండి, ఇంకేమైనా పాయింట్స్ మీరు నేర్చుకునే అభ్యాసం చేసినవి ప్రాక్టీస్ చేయదలుచుకుంటే ఇదే ప్లాట్ఫామ్ మీకు. మీరు చెప్పిన దాంట్లో సరెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది లాస్ట్ లో చెప్పారు. సరెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్, సాధన. అవును, సేవ చేయడమే స్పిరిచువల్ ప్రాక్టీస్, అర్థభావన చేయడమే స్పిరిచువల్ ప్రాక్టీస్, అట్లనే సరెండర్ అవ్వడమే స్పిరిచువల్ ప్రాక్టీస్. వీటన్నిటికీ కనెక్షన్ ఉందన్నమాట. మీరు సమర్పణ చేస్తేనే సేవ చేయగలుగుతారు, సమర్పణ అయితేనే అర్థభావన చేయగలుగుతారు. సేవ అర్థభావన చేస్తుంటే సమర్పణ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ ఒకటితో ఒకటి కనెక్ట్ అయి ఉండడం అనమాట. ఇంకా లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం మనం, గురుదేవ్ శరణ్. ఇప్పుడు డైరెక్ట్ గా కీర్తనలోకి పోదాం, ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ లైన్ లోకి తీసుకుపోతాం మిమ్మల్ని. గురుదేవ్ శరణమే ఆయి, నేను నీ శరణంలోకి వచ్చా. ఇప్పుడంతా డీటెయిల్ వద్దు, మెయిన్ భావం పట్టుకుందాం. డీటెయిల్ గా మీకు మాటమాటికి వింటుంటే అది ఎట్లా వస్తుంది. గురుదేవ్ శరణమే ఆయి, నేను నీ శరణంలోకి వచ్చాను అని ఎందుకు అంటున్నాం మనము? సింపుల్ గా చెప్పాలంటే మనకు మనం రాలేము కాబట్టి గురుదేవ్ ఇప్పుడు నీ శరణులకు వచ్చాను అంటున్నాను. అంటే ఎందుకు అంటున్నాను ఇట్లా? శుద్ధి కావాలి అంటే మీకు శరణాగతి అవ్వాలి. ఇంకా అండ్ ఇంకేదైనా పాయింట్ చెప్పండి. 20-30 పాయింట్లు చెప్పాను నేను మీకు. ఎన్నో జన్మల నుంచి మేము ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే కొట్టుమిట్టాడుతున్నాము. ఈ యొక్క ప్రేమని పొందలేకపోయాము. ఎన్నో విధాల ప్రయత్నం. మీరు ట్రాక్ కరెక్ట్ తీసుకున్నారు. అందులో పాయింట్ ఏం చేయాలంటే ఎన్నో జన్మల ఎన్నోసార్లు 84 లక్షల యోనులు తిరిగిన తర్వాత మనుష్య జన్మ అనంతమైన సార్లు నాకు వచ్చింది. అండ్ అనంతమైన సార్లు భగవంతుడు నా మీద కృప చేసి తన దగ్గరికి నా బిడ్డని నా దగ్గర తెచ్చుకోవాలని అనంతమైన సార్లు గురువును పంపిస్తున్నాను. నాకు అనంతమైన సార్లు కూడా నేనేం చేస్తున్నా, గురువు గారికి సమర్పణ కాలేకపోయింది, సమర్పణ కావట్లేదు. అంటే నాదంతా నా కోసమే, నా తృప్తి కోసమే ఉంచుకుంటున్నా. నా మన్ బుద్ధి అహంకారము, నా తన్ మన్ ధన్ ప్రాణం అంతా ఈ ఇంద్రియ తృప్తి కోసమే ఉంచుకుంటున్నాను. కాబట్టి మళ్ళా మొదటికి వస్తుంది నా పరిస్థితి. అంటే నువ్వు ఇచ్చినప్పుడల్లా నేను పోడగొట్టుకుంటున్నాను. అవునా? సో అందుకని ఇప్పుడు ఏమంటున్నాను, ఈసారి ఏమంటున్నాను నేను, గురుగారు ఇప్పుడు శరణాగతిలోకి వస్తున్నాను. నేను ఈసారి నిర్ణయించుకున్నాను, నేను మీ శరణాగతి అంటే ఆ ఒక్క చోటనే ఫెయిల్ అవుతున్నాను నాకు అర్థమైపోయింది. అనంతమైన సార్లు నువ్వు నా మీద కృప చేసినా కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నా తెలుసా? నేను శరణాగతి లేనిదే అసలు సాధన స్టార్ట్ కాదు. నా మనసు నా కోసమే పెట్టుకుంటే నా మనసు మాయకి దగ్గరికి తీసిపోతుంది. నా బుద్ధి నా దగ్గరనే పెట్టుకుంటే తీసిపోతుంది. నా తన్ను మన ధను ప్రాణం నా దగ్గరనే పెట్టుకున్నాను అనుకోండి, అది నా ఇంద్రియ తృప్తి వైపుకి తీసుకుపోతుంది. ఆటోమేటికల్లీ నాకు ఇక్కడ దుఃఖాలు వస్తుంటాయి, నరకం వస్తుంటుంది, 84 లక్షల యోనులు వస్తాయి. అందుకనే ఈ తత్వం నువ్వు ఎప్పుడైతే బోధించావో, నా తత్వజ్ఞానం ఇచ్చిన తర్వాత కదా శరణాగతిలోకి రావడం స్టార్టింగ్ లో.
సో నాకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇప్పుడు నేను నీ శరణాగతిలోకి వచ్చినా అంటున్నాను. సో ఇప్పుడు ఈ భావం బాగా పట్టుకోండి మీరు ఎప్పుడైనా కానీ ఈ కీర్తన బయటప్పుడు ఆ భావన ఉండాలి. గురుదేవా, అనంతమైన సార్లు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చినా కానీ నేను ప్రతిసారి పొడగొట్టుకుంటూ వచ్చినాను గురుదేవా. ఈసారి నేను శరణాగతి అవుతున్నానని వస్తున్నది అందులో మీనింగ్ అని. యాక్చువల్లీ శరణాగతి అవ్వడానికి వచ్చాను అనాలి. ఎవడు శరణాగతి అవ్వలేరు. శరణాగతి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్నాను కదా మీరు అన్నట్టు నా లెక్చర్లో. అంటే శరణాగతి అవ్వడం కోసం వచ్చా. శరణాగతి లేనిదే నేను సాధనలోకి దిగలేను. మళ్ళా మొదటికి వస్తుంది నా స్టోరీ. మళ్ళీ నాకు ఇచ్చిన మనుషుదేం మళ్ళా పోతుంది. కాబట్టి నేను ఇప్పుడు శరణాగతిలోకి వస్తున్నాను అనమాట. అంటే శరణాగతి చెయ్యడానికి వస్తున్నాను. సో నాకు ఆ శరణాగతి అయ్యే అవకాశం ఇవ్వు అని. అబుతో లో మోహి అపునాహి అనే దాంట్లో ఏమున్నది? ఇప్పటికైనా నన్ను నీ దాన్ని చేసుకో, నన్ను నీ దాన్ని చేసుకో, ఇప్పటికైనా నన్ను నీ దాన్ని చేసుకో అంటే దాని అర్థభాగం ఏమొస్తున్నది? ఎక్కువ డీటెయిల్ అవసరం లేదు, క్లుప్తంగా ఇప్పుడు అనుకున్నట్టు క్లుప్తంగా చెప్పేసేయండి. ఇప్పటికైనా చేసుకో నన్ను అంటే దాని అర్థం ఏంటిది? ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, ఇక మీ దాన్ని చేసుకోండి. ఇప్పటిదాకా నువ్వు నన్ను తీసుకోలే అని వస్తున్నాను అనమాట. తీసుకోలేదు. అనంతమైన సార్లు నువ్వు నన్ను నా దాన్ని చేసుకోలేదు. నువ్వు ఎందుకు చేసుకోలేదు గురువు గారు? శుద్ధి కాలేదు, అంతకన్నా శుద్ధి కాలేకపోయాను. శరణాగతి అవ్వలేదు కాబట్టి అంటే వస్తున్నాను. గురువు గారు జపమాల ఇస్తే జపమాలతో జపం చేస్తున్నాను. గురువు గారు గుండు కొట్టుకో అంటే గుండు కొట్టుకుంటున్నాను. పంచ సంస్కారాలు చేసుకుంటే పంచ సంస్కారాలు చేస్తున్నాను. రోజుకి ఇన్ని రౌండ్లు జపం చేయి బాబు అంటే అన్ని చేస్తున్నాను. కానీ సమర్పణ మాత్రం కావట్లే. నా దగ్గరనే ఉంచుకుంటున్నాను నేను. ధర్మ కార్యాలన్నీ చేస్తాం కదా మనం. సోమవారం నాడు ఇలా చేయమంటే అలా చేస్తాం, శనివారం నాడు ఇలా చేయమంటే అలా చేస్తాం, ఏకాదశి నాడు అలా చేయమంటే చేస్తాం. కానీ సమర్పణగా అంత నాకే, నా ఇంద్రియ తృప్తి కోసమే ఈ పృథ్వీ అంతా ఉంది అన్నట్టు మనకు భాగవతంలో చెప్తారనమాట. ఈ పృథ్వీలో ఉన్న అంత సంపత్తి, అంత యశస్సు, అంత ప్రజలు ఒక మనిషికి ఇచ్చినా గానీ వాడి ఇంద్రియ తృప్తికి అది కూడా సరిపోదు. మొత్తం డబ్బులు, మొత్తం జనాలు మీ సేవలో ఉన్నారు, మొత్తం పవర్ మీ చేతిలో ఉంది, అయినా కానీ వాడికి సరిపోదు. ఇక్కడి నుంచి ఇంద్రుడి మీద దండెత్తుతా అంటాడు కదా. సో వీనికి ఎప్పుడు తృప్తే ఉండదు. ఇక ఆ మార్గంలో మీరు పోయిండ్రు అనుకోండి, తృప్తి లేదనమాట. సో ఇప్పటిదాకా నేను సమర్పణ కాలేదు. అన్ని చేశాను నేను. ఏవేమి మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారో, ఈ వ్రతం చేయి, నోములు చేయి, మన స్తోత్రాలు చదువు, పారాయణం చేయి, భగవద్గీత బట్టి కొట్టు అంటే అది కూడా కొట్టారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే మాత్రం అది చేయలే. పట్టు కొట్టమంటే కొడతా నేను. పారాయణం చేయమంటే చేస్తా, కానీ సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఇది నేను చెయ్యా అంట మనం. అందుకని ఇన్నిసార్లు నేను చేయలే కాబట్టి ఆయన గురువు తన దాన్ని చేసుకోలేదు. ఎట్లా చేసుకుంటాడు? మీకు ఉదాహరణ ఇచ్చానో లేదో ఈ క్లాస్లో. ఏం క్లాస్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అనుకోండి, ఇచ్చానా ఉదాహరణ? ఈ క్లాస్లో ఇవ్వనట్టున్నా ఇచ్చానా? షాప్ పెట్టిస్తే షాప్ లో అన్ని తినేస్తారు, అది ఇచ్చాను. కానీ ఇందులో అది ఇచ్చానా? ఎవరైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో ఒకళ్ళని నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటా అని చెప్పేసి అమ్మాయి అన్న అబ్బాయి అని వచ్చింది అనుకోండి. అబ్బాయి దగ్గరికి అమ్మాయి, అమ్మాయి దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత అయితే ఒకసారి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేనే నీ సర్వస్వం అయిపోవాలి, ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అని మనము వాగ్దానం చేస్తున్నాము. సో ఈ నిర్ణయం తీసుకోవాలి, సమర్పణ అయిపోవాలి నువ్వు నాకు, ధర్మానికి. నాకు సమర్పణ అవ్వడం అంటే ధర్మానికి. భార్య భర్తకు సమర్పణ అవ్వడము, భర్త భార్యకు సమర్పణ అవ్వడం అంటే దేనికి సమర్పణ అవ్వడం? ధర్మానికి కదా కట్టుబడడం. లేదు అట్లా ఉండలేను నేను. పెళ్ళైతే నిన్ను చేసుకుంటా, కానీ నా పాత బాయ్ ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను పోతా, నా పాత గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోతా అన్నాం అనుకో, ఆయన నా దాన్ని చేసుకుంటాడు. ఈమె కానీ ఆయన కానీ నా వాడిని అనుకుంటారా? అనుకోరు కదా. అదేంటిది? ఒకసారి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేనే నీ సర్వస్వం అంట. నువ్వు ధర్మం చేసినా, అర్థం చేసినా, కామం చేసినా నాతోనే ఉండాలి, కట్టుబడి ఉండాలి, సమర్పణ అయిపోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే సమర్పణ అయిపోవడం అంటే మన లోపల ఉన్న కామము, మన లోపల ఉన్న అర్థం అంతే ఈ వ్యక్తితో నేను సమర్పణ అయిపోవాలి మనం ధర్మానికి. లేదు పెళ్లి చేసుకుంటా కానీ అంత మిగతా అందరు కూడా కావాలి నాకు అంటే
అది వీలు కాదు కదా. అట్లనే సేమ్ ఉదాహరణ సమర్పణ. గురువు గారి దగ్గరకు వచ్చేసి, గురువు గారు మీ దగ్గర శాస్త్రం అధ్యయనం చేస్తాను, దీక్ష తీసుకుంటాను, జపం చేయమంటే చేస్తాను, కానీ మాయ కూడా కావాలి నాకు. ఇంకా నేను నా దాన్ని ఏం చేసుకోవాలి నేను మాయ కూడా కదా. అదేంటి దీక్ష తీసుకుంటున్నా కదా, నా దాన్ని చేసుకో, పెళ్లి చేసుకుంటున్నా కదా, నీ దాన్ని చేసుకుంటే ఏం చేసుకోవాలమ్మా, నాకు అన్ని కావాలంటున్నావు కదా నువ్వు. అట్లా ఉందన్నమాట అది. సో అది వీలే. అంటే గురువు గారు అంటే ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, నేను ఉదాహరణలు ఏం చెప్పినా కానీ నేను ఎవరినో కించపరచడానికో ఏం చేయడానికో చెప్పరు. ఇవాళ రేపు ఇట్లా ఉన్నారు మనుషులు అని చెప్పడానికి చెప్పట్లేదు కదా. ఎవరు దాన్ని పర్సనల్గా తీసుకోకండి నేను ఇచ్చే ఉదాహరణలు. ఎందుకు చెప్తుంటానంటే ఇలా కావాలి అని చెప్పడం కోసం, ఇలా ఉండాలి, ఇలా చేయొద్దు అని చెప్పడం కోసం చెప్తుంటాం అన్నమాట. సరేనా? ఎవరినో ఒకరిని ఉద్దేశించి చెప్పట్లే నేను. లోకంలో జరుగుతున్నది చూసి దాన్ని మనము ఉదాహరణలకు చెప్తాం. అది కొందరికి తాకుతుండొచ్చు కాక, కానీ అలా తీసుకోవద్దు మీరు కదా. తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకుంటున్నారు, అర్థం చేసుకోవాలి మీరు. సరేనా? సో గురువు గారు ఎందుకు తీసుకోలేదంటే, మనం తన దాన్ని ఎందుకు చేసుకోలేదంటే, మేము సమర్పణ కావాలి, నువ్వే నాకు కావాలి అని అనలేకపోతున్నాము. నాకు నువ్వు కూడా కావాలి, మాయ కూడా కావాలి అంటున్నాము. అది వీలయ్యే పని కాదు. నువ్వు కూడా ఇప్పుడు సూర్యుడు అంధకారం రెండు ఒకటే చోటు ఉండవు. సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, అంధకారం ఎక్కడ ఉంటుందో అక్కడ సూర్యుడు ఉంటాడు. కరెక్టే కదా. అట్లనే నాకు గురువు కూడా కావాలి, మాయ కూడా కావాలి అని ఉండదు ఎక్కడ. అయ్యారు మాయలో ఉండు, నీకు అంత మాయ మీద మోహం ఉంటే నేనెందుకమ్మా నీకు, నీ దాన్ని చేసుకో అని ఎందుకంటున్నాను నన్ను ఉట్టిగానన్నా కదా. మాయలోనే ఉండు. మాయతో ఇంకా బాగా తన్నులు తిన్నాక ఎప్పటికైనా వైరాగ్యం వస్తే అప్పుడు నా దగ్గరికి రా. ఇప్పుడు తిన్న తన్నులు సరిపోట్లేదో శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. కొద్దిగా బాగా తిరిగినా సడన్ గా భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు, సడన్ గా గురువు గారి జ్ఞాపకం వచ్చి, ఇక నాకు ఈ ప్రపంచంలో అన్నిటి మీద నాకు పోయిందండి అని అంటాను కదా. ఈ సాధన చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ కొద్దిగా పక్కకి జరిపింది అనుకోండి, సాధన బలంతో గురువు గారి కృప వల్ల పక్కా జరిపారే, మాయ చాలా బాగుంది, ఇక్కడనే అంత ఆనందంగా ఉంది అని మళ్ళీ వెళ్ళిపోతాం కదా. సో అట్లా అనలేకపోయినాం మనం, నువ్వే కావాలి నాకు అని చెప్పేసి. అంటారు, ఏవా అంటారు దాన్ని సంస్కృతంలో, హీ అంటారు హిందీలో. నువ్వే కావాలి నాకు, అది వద్దు నాకు, అసలు మాయ వద్దు నాకు. ఇప్పటి నుంచి దీక్షితుడునైపోయి నేను నీకేం సమర్పణైపోయి నీ సుఖం కోసమే పనిచేస్తాను, నేను నిన్నే దరుస్తుంటా, నీ సుఖం కోసమే పనిచేస్తుంటా, సేవ చేస్తా అన్నప్పుడే పెళ్ళైనా ఏదైనా పనిచేస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి పోయినాం. ఈ ఫస్ట్ లైన్ అయితే మీకు క్లియర్ అయిపోయింది కదా చాలా క్లుప్తంగా. నెక్స్ట్ ఏమన్నదంటే, కచు భేట్ సంగ్ నహి లాయి, ఖాళీ జోలి లే ఆయి. కటు భేట్ సంగ్ నహి లాయి అంటే ఏమి మీకోసం ఏం గిఫ్ట్ తీసుకురాలేదు, ఖాళీ జోలే ఒకటి పట్టుకొచ్చిన నేను. అంటే ఇలా మీరు ఏమి ఎతికినా కానీ దొరకదు. ఇలా ఏం చెప్పగలుగుతారు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దాని మీద మీరు ఏమి అర్థభావన చేయగలుగుతారు చెప్పండి. దీనివల్ల మీకోసం ఏం తేలేదు నేను. ఇప్పుడు ఎవరి దగ్గరైనా పెద్ద మనిషి దగ్గరకు పోతే, మన నాయనమ్మ దగ్గరకో, తాతగారి దగ్గరకో, అంకుల్ దగ్గరకో, ఆంటీ దగ్గరకో పోతే మనం ఏవో తీసుకుపోతాం కదా, పండ్లో ఫలాలో. అక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టడం ఏదో ఒకటి చేస్తాం కదా. కానీ నీ దగ్గరికి నేను వచ్చాను, ఏం అడగడానికి వచ్చాను నేను? శరణాగతి అవ్వడానికి. ఏ వస్తువును కోరొచ్చాను నేను అంటే, ఏం పొందుదామని వచ్చాను? ప్రేమ. అంటే మీకు ఈ ప్రపంచంలో ఎన్ని డబ్బులు వెచ్చించినా గానీ, ప్రపంచంలో బిలియనీర్లు అయిన ఉన్నా కానీ వాళ్ళకు సుఖం అనేటువంటి దొరకట్లేదు. ఇంకా తాపత్రయం ఉంటున్నది వాళ్ళకు. సుఖం దొరికితే తృప్తుడై ఉంటాడు, కానీ ఇంకా అది చేస్తా, ఇంక ఇది చేస్తా, ఇది పొందుతా, అది పొందుతా అని ఉండరు ఎవరు. ఇంకా తాపత్రయంతో ఇంకెక్కడికో పోతా, ఇంకేదో చేస్తా అంటున్నాను అంటే వాడికి కావాల్సిన సుఖం దొరకట్లేదు. అంటే మీరు ఎంత డబ్బులు వెచ్చించినా గానీ మీకు సుఖం అనేటువంటి దొరకదు. ఏది భూమిలో ఉన్న తుచ్చమైన సుఖం కూడా దొరకదు మీరు కోరుతున్నది. అట్లాంటిది అనంత పరిమాణం కలిగినటువంటిది, అవ్యయమైనది, ఇంకా నశించదు, ప్రతిక్షణం పెరుగుతున్నటువంటి ఏదైతే ఉందో బ్రహ్మానందం ఉందో, దివ్యానందం, ప్రేమానందం ఉందో, ఆ ప్రేమానందాన్ని అడగడానికి పోతున్నాం మనం. నాశనం లేనిది,
నాశనం లేనిది, ప్రతిక్షణం పెరిగేది, అనంత పరిమాణం కలిగింది. అంటే దానికి అంతు లేదు. దివ్యానుభూతి. ఇంత ఇంత అని కాదు. దివ్యాను అట్లా దివ్యమైన ప్రేమను గురువు గారిని అడగడానికి పోతున్నాము. ఏం తెచ్చావయ్యా నా దగ్గర అంటే ఏమంటున్నాము? ఏం లేదు నా దగ్గర, ఒట్టి ఖాళీ జోలే పట్టుకొచ్చిన నేను. మళ్ళీ మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? ఆ జన్మలో ఇచ్చాను కదా కొంత నీకు భక్తిని, అదంతా ఏమైంది అంటే అంత తగలబెట్టుకొని వచ్చిన అది ఉన్నది కాస్త కూడా పోయింది. అది ఖాళీ జోలే పట్టుకొచ్చిన నేను. అవునా? ఇప్పుడు నీ మీదనే డిపెండ్ అయి ఉన్నమాట. నువ్వు నన్ను శరణాగతిలో తీసుకుంటూ మళ్ళీ ఫస్ట్ లైన్కి రావాలి, మాటమాటికి కిందికి వచ్చి మళ్ళీ ఫస్ట్ లైన్కి రావాలి కదా. శరణాగతి మార్గంలోకి పోవడానికి కోసం వచ్చాను. ఇప్పుడు నన్ను నీ శరణులోకి తీసుకొని నన్ను నీ దానిగా చేసుకొని, ఎందుకంటే ఎప్పటిదాకా నువ్వు నన్ను నీ దానిగా అనుకోలేవు. నేను అసలు శరణాగతి మార్గంలోకి పోదామన్నా ముందరికి పోలేను, దైన్యం పొందాలన్నా పొందలేను, సేవ చేయాలన్నా చేయలేను, అర్థభావన చేయాలన్నా చేయలేను. నా మనిషిటు రానే రానియదు. అది మాయా బిడ్డ, అది అటే తీసుకుపోతుంది. ఇది నాకు అనంతమైన జన్మలలో ఉన్నాక అర్థమైపోయింది ఈ విషయం. నా అంతా నేను డిపెండెంట్ ఇది అయ్యే పని కాదు. నువ్వు నన్ను ఒప్పుకుంటేనే అవుతుంది. నువ్వు నన్ను ఎప్పుడు ఒప్పుకుంటూ నేను శరణాగతి అయితే, నేను శరణాగతిలోకి వచ్చాను, శరణులోకి వచ్చాను అనొద్దు, శరణాగతి చెయ్యడం కోసం వచ్చానని చెప్పాలి. యాక్చువల్లీ శరణులోకి వచ్చాను అంటే ఇదే అర్థం వస్తుంది. కానీ నేను మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టు దాని మీనింగ్ ఏంటిదని కొద్దిగా విడమర్చి చెప్తున్నాను అనమాట. అంటే శరణాగతి మార్గంలోకి ప్రవేశించడానికి వచ్చాను నేను. సరెండర్ అవ్వడం కోసం వచ్చా. సో ఇప్పుడు మీరు నేర్పియాలి నాకు సరెండర్ ఎట్లా అవుతారని చెప్పేసి. అవునా? నా దగ్గర మాత్రం ఏం లేదు. అసలు మీరేదైతే వస్తువు ఇస్తున్నారో ఆ వస్తువుకు ప్రతిగా ఏదైనా ఇవ్వడం కోసం నా దగ్గర ఏం లేదు. అంటే ఒక కిలో స్వీట్ 1800 రూపాయలు అయితే 1800 రూపాయలు నా దగ్గర ఉండి ఆ కిలో కొనుక్కున్నట్టు ఏ ప్రేమనైతే నువ్వు ఇస్తున్నావు అమూల్యమైనది, దానికోసం ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. ఒకటి. రెండోది ఏంటిది? నువ్వు అన్ని జన్మలలో ప్రతి జన్మలో కూడా నాకు ఇస్తూ పోయినావు కదా, అది పోడగొట్టుకొని వచ్చిన మొత్తం. ఏదో కొంచెం చేసినట్టు చేసి మళ్ళీ మాయలో పడిపోయి ఉన్నది కూడా సర్వం కుంజర శౌచవత్ లాగా చేసుకొని వచ్చిన. అంటే మళ్ళీ బురదలో బొరలి నువ్వు నన్ను క్లీన్ చేసినావు కదా, కొద్దిగా అంతకన్నా శుద్ధి చేసావు కదా, మళ్ళీ బురదలో బొరలి మళ్ళీ ఉన్నది కూడా వాడు కొట్టుకొని వచ్చిన నేను. ఏం లేదు, జోలి అంతా ఖాళీ ఉంది. అవునా? మళ్ళీ నేను నెక్స్ట్ లైన్ ఏంటిది? అసువన్ మాల లే ఆయి దో బిగిరి మోహి బనాయి. అసువన్ మాల లే ఆయి. అసువులు అంటే తెలుసు కదా, కన్నీళ్ళు. అసువన్ మాల లే ఆయి అంటే కళ్ళ నీళ్లతోటే. ఇప్పుడు మనం గురువు గారి దగ్గరికి పోతే ఏం చేస్తామంటే ఒక పూలమాల తెచ్చి ఆ పూలమాల గురువు గారికి సమర్పించుకుంటారు. దేవత దగ్గరికి పోయినా కానీ గుళ్ళకి పోతే మీరు బయట పూలు తీసుకొని పోతారు కదా, భగవంతుడిని సమర్పించండి అని చెప్పేసి. అవునా? వాళ్ళ మీద రెస్పెక్ట్ గా, ఈయన నువ్వు నా స్వామివి, నన్ను కాపాడేవాడివి, నా రక్షకుడివి కదా, నేను నీ శరణులో ఉన్నాను అని వీటన్నిటికీ సూచకంగా, భగవంతునికి ప్రేమకు సూచకంగా, వీటన్ని సూచకంగా ఏం చేస్తామంటే భగవంతునికి పూలమాల తీసుకుపోతాం, గురువు గారి దగ్గరికి పూలమాల తీసుకుపోతాం అనమాట. అవునా? అయితే ఆ కళ్ళ నీళ్లతోటే ఒక మాలను తయారు చేసుకొని నీ దగ్గరకు వచ్చిన. అంటే ఏంటిది? కళ్ళ నీళ్లతో మాలను తయారు చేసుకోవాలంటే లోపల హృదయంలో భావం ఏం రావాలి మనకు? అర్థభావన. ఎందుకు కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి మీకు? అరుణాక్రందన. కొద్దిగా విడమర్చండి. అంటే ప్రీవియస్ సెంటెన్స్లెస్ లో మనం అర్థభావన చేసిందే కలుపుకుంటూ పోవాలి ముందరికి. మనం ఏమనుకున్నాము ప్రీవియస్ సెంటెన్స్లలో? జన్మ జన్మకు మన గురువు నా దగ్గరకు వచ్చేసి నన్ను సాధనలో దిగితే నేను ఏం చేసుకున్నా అనుకున్నామో ఉన్నదంతా గొడవ కొట్టుకున్నాం కదా. అవునా? అంటే అంత వృధా చేసుకున్నాను, నాకు నువ్వు టైం ఇచ్చిన కృపను అంతా వృధా చేసుకున్నాను స్వామి. అండ్ వృధా చేసుకోవడమే కాకుండా మనకేమవుతుందంటే మనం మనస్సుతోటి ఈ ఇంద్రియ తృప్తిగిన చేస్తే, ఇంద్రియ తృప్తి మార్గంలోకి పోతే మన విషయాలను ఎంతెంత ఉపభోగిస్తుంటామో
అంతంత ఆ విషయాలకు బద్ధులమైపోతుంటాం. ఈ ఉదాహరణ మీకు ఇచ్చినట్లున్నాను నేను ఈ క్లాస్లో. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక దేశానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ వాళ్ళు చేసే డిష్ నాకు తెలియదు, కానీ వాళ్ళు చాలా బాగుంటుంది తిను అని ఇచ్చారు నాకు. అంతకుముందు నాకు దాని మీద రుచి లేదు, కానీ ఇంద్రియ తృప్తి అనే వృత్తి మాత్రం ఉంది నాకు కదా. నా మనసు ఇంద్రియ తృప్తి కోసమే ఉంటుంది అనమాట, ఇంద్రియ తృప్తి కోసమే జీవిస్తూ ఉంటాను. ఆ నేచర్ ఉంది కాబట్టి చలో తిందామని తిన్నాను. ఒకసారి తిన్నాక ఏమైతే బాగా అనిపించింది అనుకోండి, నేను దానికి బద్ధుడిని అయిపోతా. అవునా? అది నా శరీరానికి ఒకటో రెండో తినాలి, కానీ అంతకన్నా ఎక్కువ తింటే శరీరం పాడు చేస్తుంది అని చెప్పేసి నాకు తెలిసినా కానీ ఎవడో మెడబట్టి దోస్తున్నట్టు దాన్ని తింటుంటాను అనమాట. తిను తిను అని ఎవడో మెడబట్టి అంటున్నట్టు తింటుంటా. భగవద్గీతలో ఉన్నదనమాట. తెలిసి తెలిసి ఎందుకు ఇట్లా పాపాలు చేస్తుంటారు మనుషులోని. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అంటే తెలిసి తెలిసి మనుషులు ఈ పాపం ఎందుకు చేస్తుంటారు? ఇది పాపం అని తెలుసు కూడా ఆరోగ్యం పాడైతుందన్నా మళ్ళా స్వీట్లు తింటుంటారు. షుగర్ వస్తే డయాబెటిక్స్ కోసం చేయబడిన స్వీట్లు తింటుంటారు, స్వీట్ మాత్రం వదలరు కదా. ఎందుకు ఇదంతా వచ్చిన గొడవ? ఇవి చేయబట్టే నాకు వస్తున్నది, కానీ దానికోసం ఒక స్పెషల్ స్వీట్లు అమ్ముతుంటారు మనకి ఇక్కడ స్వీట్ షాప్లలో. ఇది డయాబెటిక్ పేషెంట్ తినొచ్చి బిస్కెట్లు ఈ స్వీట్లు అనుకుంటారు కదా. అంటే దానికి అంత బద్ధులమైపోతాం తెలిసి నాకని. ఇది పాపము. పాపం అంటే ఏంటిది? ప్రకృతికి విరుద్ధము అని పాపం. నా శరీరానికి విరుద్ధమైన తిండ్లు తిన్నా కాబట్టే నాకు షుగర్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, థైరాయిడ్ వచ్చింది, ఏమేమో వచ్చినాయి, నాకు క్యాన్సర్ వచ్చింది విరుద్ధంగా పోయినందుకు. ఇవి మళ్ళీ తెలిసి ఇవి చేయబట్టి నాకు ఇట్లా వచ్చిందని తెలిసి మళ్ళా మనం కూడా మెడబట్టి తిను అని అంటున్నట్టు తింటున్నాం మనం అన్నమాట. ఎవరు ఎందుకు చేస్తున్నాం అంటే కామయేష క్రోధయేష, అంటే కామక్రోధాలు చేపట్టి మనం ఇట్లా చేస్తున్నాము అని అంటారు అనమాట. అంటే కేవలం కామించడమే కాదు, ఆ కామానికి కూడా బద్ధులైపోతున్నాం. బద్ధులే ఏం చేస్తున్నామంటే మక్కడి జాలు సమాన అంటారు. అంటే మన ఒక మక్కడి అంటే సాలెపురుగు, అదొక తన ఉమ్మితోటే ఒక గూడు కట్టుకొని అందులో ఇరుక్కుపోతుంది. అట్లా ఇరుక్కుపోయిన ఈ మాయలో నేనే ఏర్పరచుకున్న ఈ బంధాలన్నీ. అసలు వీళ్ళు ఎవ్వరు నాకు సంబంధించిన వాళ్ళు కాదు. ఈ జన్మలో నా కర్మ ఫలితంగా వీళ్ళు ఈ జన్మలో వచ్చారనమాట నాకు. కానీ ఈ జన్మలు ఏంటిది? వీళ్ళ మీద వ్యామోహం పెంచుకొని, లేకపోతే డబ్బుల మీద వ్యామోహం పెంచుకొని నేను భయంకరంగా ఒక సాలెగుడు ఎట్లయితే సాలెపురుగు సాలెగూడును కనుక్కొని ఇరుక్కుపోయిందో అట్లా భయంకరంగా ఇరుక్కుపోయినా, బద్ధుణ్ణి అయిపోయినా. అవునా? నరకానికి పోవడానికి కాదు, నువ్వేమో నాకు దివ్యమైన ప్రేమనిచ్చేసి నికుంజంలో సాక్షాత్తు రాధాకృష్ణులకు సేవ చేసే భాగ్యం కల్పించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నేను ఎన్ని పాపాలు చేసిందంటే పొద్దునుంచి రాత్రి దాకా. పాపం అంటే మన ఇంద్రియ తృప్తి కోసం జీవించడం అనమాట. ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా ఎప్పుడు పోతామంటే ఇంద్రియ తృప్తి కోసం మనం ప్రయత్నం చేస్తాం కదా, అప్పుడు మనం ప్రకృతితో ఎంగేజ్ అవుతున్నట్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు ఇంద్రియ తృప్తి కోసం ఒక వస్తువుని భుజిస్తున్నాం అనుకోండి, చాలా బాగుందని బాగా మసాలాలు వేసుకొని. ఈ భుజించే ప్రయత్నంలో మనం ప్రకృతి ధర్మాలను భంగం చేస్తున్నాం అనమాట. చేసి ఏం చేస్తున్నాము? ప్రకృతి ధర్మాలను భంగం చేసినందుకు. ఈ ప్రకృతి ధర్మాలను పాలించే వాళ్ళు ఎవరు? శ్రీ మహావిష్ణువు, భగవంతుడు. అంటే భగవంతుడు మీదకే యుద్ధానికి పోతున్నాం డైరెక్ట్ గా. ఆయన ధర్మాలను కాపాడుతుంటే అట్టెట్లా కాపాడుతావు నేను చూస్తాను. నీ ప్రతి ధర్మాన్ని ఎట్లా భంగం చేస్తున్నావు చూడు అని ఛాలెంజ్ చేస్తున్నాం భగవంతుడు. మనం గుడికి పోయి ఏం చెప్పుకుంటున్నాము? నేను నీ భక్తుడు అని చెప్పుకుంటున్నాము, నేను హనుమంతుడి లాగా ఒక దాసుడిని నేను అని చెప్పుకుంటున్నాను. కానీ చేసే పని ఎట్లా చేస్తున్నాము? రావణాసురుడు చేసే పని చేస్తున్నాము, దుర్యోధనుడు చేసేది, కంసుడు చేసే పని చేస్తున్నాం. వాళ్ళందరూ ఏం చేసిండ్రు? భగవంతుడికి విరుద్ధంగా పోయినరు కదా అందులో. మనం కూడా ఏం చేస్తున్నాము? బొట్లు పెట్టుకుంటాం, అంతే చేస్తాం, గుళ్ళకి పోతాం, ప్రదక్షిణాలు చేస్తాం, కానీ పని మాత్రము ప్రకృతికి ధ్వంసమయ్యే పనులు చేస్తుంటాం. అంటే భగవంతుడికి, శ్రీమన్నారాయణకి ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఫలితంగా ఏంటిది? భగవంతుడు ఇట్లా చేస్తున్నాను నేను కదా, నేను నీ అంశను, నీ తృప్తిలో తృప్తి ఉండాలి, నాకు నీ రుచిలో రుచి ఉండాలి, నీకోసమే నేను బతకాలి. అట్లా చేయకుండా నీతోటే యుద్ధం చేసే స్థితికి వచ్చిన నేను ఇప్పుడు రావణాసురుడు లాగా.
అజామినుడు ఒక్క వేశ్యతోటి పోయి మొత్తం జీవితం పతనం చేసుకున్నాడు కదా. నా రోమంలో ఒక అజామినుడు ఉంటాడు. సినిమాలలో ఏ హీరోయిన్ కనబడితే ఆ హీరోయిన్కి నా మనసు పాడేసుకుంటుంటా నేను. హీరోకో హీరోయిన్కో మొత్తానికి నేను వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అంటుంటారు కదా, అవునా. అప్పుడు నువ్వు అజామినుడు ఏమయ్యాడు, తను బ్రాహ్మణుడైనా కానీ మన ధర్మాన్ని పాలన చేసేవాడైనా కానీ ఒక్క వేశ్యను ఇది చేసినందుకు, వేశ్య దగ్గరికి ఇదైపోయినందుకు, వశుడైనందుకు ఎంత పతనమైంది అని ఒక ఉదాహరణ చేసేవారు. రోమంలో అజామినుడు ఉన్నారు. చెప్పుకోవడానికి నీ భక్తుడని చెప్పుకుంటా కానీ అంత నీ విరుద్ధంగానే పోతుంటా నేను. భాగవతంలో ఇవి ఉన్నాయి, ఏంటిది, కాళీయుడు అనే ఒక ఇది ఉండే, సర్పం ఉండే కదా, దానికి 1000 పడగలు ఉన్నాయని చెప్తారు అనమాట. వాటి మీద కృష్ణుడు డాన్స్ చేశాడని చెప్తాడు. అంటే దేనికి సూచకం అంటే మదానికి సూచకం. అంటే ఇక్కడ దెబ్బ పడితే ఈ పడగలు ఎత్తుంటాం మనం, ఇక్కడ దెబ్బ పడుతుంటే ఈ పడగలు ఎత్తుంటాం. నువ్వు అట్లా 1000 పడగలు ఉన్నాయని చూపించినావు. నా మదం అనే సర్పానికి అనంతమైన ఇవి ఉన్నాయి. నువ్వు ఎక్కడన్నా కొట్టు మళ్ళీ లేస్తుంటే ఇట్లా పైకి. ఎన్నిసార్లు నువ్వు అలసిపోతావు నాతో, నా మీదిగానే డాన్స్ చేస్తే నన్ను మర్దించలేక. కాళీవుడి దగ్గరికి గెలిచినావు కానీ నా దగ్గర నీ ఉడకవు. నీ ట్రై చేస్తుడు, నా మదాన్ని అణిచే ప్రయత్నం చేయి, నా పడగల మీద డాన్స్ చేసి చూపి దమ్ముంటే. అంత మదంతో ఊరుకుపోయి ఉన్నట్టు. ఒక్క మాట గురువు అన్నా కానీ సహించలేనంత స్థితిలో ఉంటాం మనం. గురువు ఎందుకంటారు ఇవన్నీ మాటలు? మీకు బోధ చేయడం కోసం కదా, ఇదంతా వదిలిపెట్టు అని చెప్పేసి. కానీ అది ఎక్కడో పుచ్చుకున్నట్లయిపోయి మనకు గురువు మీదనే ఏమనుకుంటున్నాడు తనకు తాను. గురువు ముందర కూర్చొని పాట వింటుంటా కానీ లోపల మండుతుంటది, ఇట్లా అంటాడా నన్ను అని కదా. సో అంత ఈ స్థితికి తెచ్చుకున్న భగవంతుడా నేను. అంటే ఈ లైన్ అర్థభావన చేయలేదు కాబట్టి మన డీటెయిల్గా చెప్తున్నా మీకు. అంత ఏ స్థితికి దిగజారని చెప్పానంటే, నువ్వు అసలు సృష్టించిన రాక్షసుడు నా ముందర వనికిరాడు, రావణాసుడు వనికిరాడు నా ముందర, అజామినుడు వనికిరాడు, కాళీయుడు వనికిరాడు, దుర్యోధనుడు కూడా వనికిరాడు, అణువణువున్న దుర్యోధనుడు నన్ను, అవునా. ఒక్క ద్రౌపదికి ఇట్లా తొడ చూపించిండు ఆయన. నేను ఎవ్వరు కనబడితే వాళ్ళకి తొడ చూపిస్తుంటే ఇట్లా అర్థమై ఉంటుంది నేను ఏమంటున్నాను. టీవీలో ఎవరు కనబడితే వాళ్ళకి తొడ చూపిస్తుంటాను నేను, మానసికంగా వస్త్రాపరణ చేస్తుంటా కదా. సో ఇంత నీచుండి ఇంత ఈ స్థితికి తెచ్చుకున్నాడు నేను. స్వామి నువ్వు నాకు ఏమి ఇవ్వాలి? ఎన్నిసార్లు నన్ను నీ దగ్గరికి ఆశ్రయాన్ని ఇచ్చేసి, ఎన్నిసార్లు నాకు తత్వజ్ఞానాన్ని ఇచ్చావు జన్మ జన్మకు కదా. భగవంతుడు లీలలో మునిగిపోయి ఆ ప్రేమరసాన్ని ఆస్వాదించుకుంటూ అందులోనే మునగాల్సినటువంటి నా కోసము ఒక సాధకుడిలాగా యాక్టింగ్ చేసుకుంటూ ఇంత కిందికి దిగి వస్తే కూడా నేను చూడు ఎట్లా చేసుకున్నాను. ఇంత కూరుకుపోయాను స్వామి. అసలు ఎన్ని ఫీట్ల కింద కూరుకుపోయినో కూడా నాకు తెలియదు. అసలు దీన్ని ఎట్లా లేపుతావో కూడా నాకు తెలియదు. గిన్నె నుంచి ఎట్లా లేవాలనో కూడా లేదు. అంత అధపాతాళానికి వెళ్ళిపోయాను స్వామి. ఇక నాకేం లేదు. ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసిపోయింది. ఆ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. అంత దీనస్థితిలో ఉన్న స్వామి నేను. అంటే ఇట్లా అనమంటే మీకు అనరాదు. ఎందుకంటే నేను చెప్పినా కదా, ఈ సాధక దేహంలో ఎవడైతే ఉన్నాడో వాడికి కామక్రోధ లోభమోహం మదం ఆచారాలు ఉంటాయి కాబట్టి నాకు మదం ఉంది అనమంటే అనలేదు. అది ఎందుకు మంచోడు నేను చాలా నా ఫ్రెండ్స్ అందరు చాలా మంచోడు అంటారు నన్ను. ఈయన చాలా వినయం ఉన్నదండి, ఈయనకు మదం అస్సలు లేదంటారు. కాల్సిస్తే కృష్ణుడు వచ్చాడు అనుకోండి, నీ లోపల కామక్రోధాలు ఉన్నాయంటే మా ఫ్రెండ్స్ని అడిగిపిస్తారా అని చెప్తాను. నేను ఎంత మంచోడినో చెప్తారు కదా. సో అట్లా మనంతరం మనమే ఇట్లా అంటారు, అనుకోలేము. ఏం పాపాలు చేశానండి నేను, ఇట్లా అంటాడేంటిది నేను చాలా దీనుడు అంటాడేంటిదండి. నాకేం తక్కువైందని సమాజంలో కాలర్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితులు ఉన్నా నేను. ఈయన ఏం లేనుండి దీనుణ్ణి హీనుణ్ణి అనమంటాడేంటిది, ఎట్లా అంట. ఏం తక్కువైందని నన్ను అనమంటున్నాడు నేను దీనంగా అని చెప్పేసి. అంటే నేను ఏం పాపం చేశానండి అధపాతాళంలో ఉన్నా అనమంటున్నాడు ఈయన. మనకు అర్థం కాదు ఈ శరీరానికి. నాకు అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటుంటుంది అనమాట.
గురువు గారికి అర్థమవుతుంటుంది మీరు ఎక్కడున్నారని. మీ ఫైల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అనుకో, ఏ ఏ జన్మలలో ఏమేమి పాపాలు చేసిండ్రు, ఈ జన్మలో ఏమేమి పాపాలు చేసిండ్రని మీకు అర్థమవుతుంటుంది, ఆయనకు అర్థమైపోతుంది. అందుకనే గురువు గారు ఇట్లా అనుబాబు అని చెప్తుంటాడు. అయితే గురువు గారి మీద శ్రద్ధ పెట్టి విశ్వాసంతో కరెక్టేనేమో, ఇప్పుడు నాకైతే అర్థం కావట్లేదు నేను ఎట్లా పాపాత్మును కావచ్చు, మళ్ళీ ఆ పెద్ద మనిషి ఆయనకు అర్థమవుతున్నదని ఆయన మీద విశ్వాసం పెట్టి మనం అంటుంటే అప్పుడు ఆ సాధక దేహం వస్తుంది, దైన్యం ఉంటుంది. కానీ ఈ విషయం చెప్తుంటే మీకు అట్లీస్ట్ థియరిటికల్లీ అర్థమవుతుండొచ్చు నేనేం చెప్తున్నా అని చెప్పేసి. సో థియరిటికల్లీ అర్థమైన తర్వాత ఆయన మీద విశ్వాసం పెట్టేసి ఇలా అంటుండాలి, ఈ భావంతో అంటుండాలి. అంటుంటే ఏమవుతుందంటే ఆయన మీద విశ్వాసం పెట్టి ట్రూత్ఫుల్గా మనం ఎట్లా అంటుందంటే అప్పుడు ఈ భావం మనకు వస్తుంటుంది. గురుగారు కరుణతోటి మనకి ఏం చేస్తారంటే, మనకు సాధక దేహం ఉంటుంది కదా, ఆ సాధక దేహం ఇది చాలా న్యాచురల్ గా అనగలుగుతుంది అనమాట. ఇంత దీనభావంతో స్వామి కోట్ల కొద్ది అజామనులు ఉన్నారు నా లోపల కదా, రోమంలో నుంచి పాపం పుట్టుకొస్తుంటుంది నాకు, ఇట్లా ఇట్లా అప్పుడు న్యాచురల్ గా అనగలుగుతారు. సాధక దేహం వచ్చిన తర్వాత ఇట్లా అనగలుగుతారు. ఆ సాధక దేహం ఏ సమర్పణ అయ్యి సాధన గురువు గారి, ఇప్పుడు నేను ఇంత గడ్డలో ఉన్నాను, ఇంత పాపాత్ముడిని, ఇవన్నీ అర్థమైతే కదా నేను ఆయన మీద డిపెండ్ అయ్యేది. అప్పుడు నేను డిపెండ్, సాధక దేహం వచ్చిన తర్వాత ఆయన మీద డిపెండ్ అవ్వగలుగుతా ధైర్యంతో. నేను ఎప్పుడైతే ఆయన మీద డిపెండ్ అయ్యానో నాకు ఆటోమేటికల్లీ కళ్ళ నుంచి నీళ్లు వస్తుంటాయి, నా దీనస్థితి వల్ల చేయలేకపోతున్నా కదా, అప్పుడు ఆయన కరుణతో మనకు చేస్తుంది. అది ఫలించాలంటే మాత్రం ఈ సాధక దేహం తయారవలసిందే. ఆ సాధక దేహం తయారవడం కోసము ఇట్లా అనుమంటున్నాడు, అసువనుమాల లేయాయి అంటే నా కళ్ళ నీళ్లతోటి. ఈ కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు మీరు నెక్స్ట్ క్లాస్ లో చెప్పగలుగుతారు కదా, అట్లీస్ట్ చింతన చేయగలుగుతారు కదా మీరు. సో ఆ భావన చేసుకుంటూ ఉండాలి. శరీరం కా భావం రాదు, అట్లా ఆ భావన చేసుకుంటుంటే ఏమైతుందంటే గురువుగారి శ్రద్ధతోటి, గురువుగారు మీకు సాధక దేహం ఇస్తుంటే ఆ సాధక దేహానికి ఈ భావం న్యాచురల్గా ఉంటుంది. అప్పుడు మీరు అసువన్మాలే ఆయి అని మీరు అంటున్నారు అనుకోండి, ఆటోమేటికల్లీ మీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇట్లా అర్థభావన చేస్తే భావన వస్తుంటుంది, భావన వచ్చిన తర్వాత అర్థభావన ఆటోమేటిక్గా అవుతుంది. మీరు ఆ లెక్చర్ విన్నారా అన్నది ఇంగ్లీష్లో? సేవ చేసేటప్పుడు భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు వెరీ ఫస్ట్ చింతన, అది మన గోవిందతో చేసిన చింతనలో వెరీ ఫస్ట్ చింతన ఏంటిదంటే సేవ చేసేటప్పుడు ఏ భావంతో చేయాలని. అర్థభావన చేసుకుంటూ చేయాలి. కానీ సేవ చేసేటప్పుడు అర్థభావన ఎట్లా చేస్తామని ఎవరికో డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను మిరపకాయలు వేయాలి, టమాటాలు వేయాలి, కూరగాయలు తరగాలి, ఆ టైంలో నేను అర్థభావన చేసుకుంటూ కూర్చుంటే ఇవన్నీ ఇక్కడ చేసుకుంటూ కూర్చుంటా నేను. ఇట్లా వీలు కాదు కాబట్టి గురువు గారు విడిగా అర్థభావన చేయిస్తారు నాతోటి. ఈ పాయింట్ బాగా పట్టుకోండి. అర్థభావన దేనిలాగా కన్వర్ట్ అవుతుంది? భావంలాగా కన్వర్ట్ అవుతుంది. నేను దీనుండి అనే ఒక భావం ఉంది కదా, దైన్యత ఉంది కదా, అదొక భావము. విరహము అనేటువంటిది ఒక భావము. మీరు అర్థభావన చేసిన అనుకోండి, అంటే విరహం ఉన్నవాడు ఎలా అర్థభావన చేస్తాడు? స్వామి నేను ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను, కోట్ల కొద్ది జన్మలలో నిన్ను వదిలిపెట్టేసి చాలా కష్టాలు పడ్డాను, ఇక నా వల్ల కావట్లేదు స్వామి, నీ దర్శనం తొందరగా ఇవ్వాలి స్వామి, నాకు నా వల్ల కావట్లేదు. ఇది విరహం ఉన్నోడు అంటాడు అనమాట. ఇలా అని చెప్తుంటాడు ఆయన గురువు గారు. కరుణాక్రందన రావాలంటే ఏం రావాలి? నా లోపల కోట్ల కొద్ది అజామిలు ఉన్నారు, నా అంత పాపిస్తోడు లేడు, కాళీయుడిని మించిన అనంతమైన పడగలు ఉన్నాయి లోపల, నన్ను తొక్కి తొక్కి నువ్వు అలసిపోవాలి కానీ నేను మాత్రం అలసిపోను, నా మదం చూపించను అంటాను అని అట్లా అంటుంటాడు ఆయన. అట్లా అనేవారికి అంటే దీన్ని అర్థభావన అంటారు. ఆ అర్థభావన చేస్తుంటే ఏమవుతుందంటే అర్థభావన మీ లోపల భావంలాగా కన్వర్ట్ అవుతుంది. ఆ భావంతో మీరు సేవ చేసేటప్పుడు అర్థభావన ఆటోమేటిక్గా అవుతుంది. కూరగాయలు దొరుకుంటూ పోపేసుకుంటూ అర్థభావన చేసుకుంటూ కూర్చుంటే పని కాదు అక్కడ కదా, దాన్ని విడిగా ప్రాక్టీస్ చేయాలి. ఆ అర్థం అనేటువంటిది ఎమోషన్ లాగా, భావం లాగా కన్వర్ట్ అవుతుంది కదా. అండ్ అర్థము
అర్థభావన అనేటువంటిది భావం యొక్క అభివ్యక్తి కదా, సేవ అభివ్యక్తి అయినట్లే. సో మీరు ఎప్పుడైతే సేవ చేస్తుంటారో, కూరగాయలు జరుగుతుంటారో, ఆటోమేటికల్లీ మీ మనసులో అర్థభావన అవుతుంటుంది. ఇక్కడ ఈ పని కూడా చేస్తుంటారు, లోపల అర్థభావన కూడా అవుతుంటుంది. ఇప్పుడు యశోదమ్మ వాళ్ళందరూ అనుకోండి, శ్రీకృష్ణుడికి సేవ చేస్తున్నారు, అందరు గోపికలు కూర్చొని పనులు చేస్తుంటారు, వెన్న తయారు చేస్తుంటారు, పాలు పితుకుతుంటారు, ఇవన్నీ పనులు చేస్తూనే ఉంటారు. ఈ పనులు చేసేటప్పుడు మళ్ళీ కృష్ణుడి గురించే పాటలు పాడుకుంటుంటారు, కృష్ణుడి గురించే మాట్లాడుకుంటుంటారు. అది వాళ్ళకి న్యాచురల్గా అవుతుంది. అంటే భావం ఉన్న వాళ్ళకి అర్థభావన చేయడం న్యాచురల్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, రివర్స్ లో పోతున్నాం. అర్థభావన ద్వారా భావం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో గురువు గారు ఇట్లా అనుకో అంటే ఏమవుతుందంటే, అసువను మాలాలై ఆయి అనేటప్పుడు ఏంటంటే దీని వెనకాల ఈ భావం ఉన్నది అని నువ్వు అనుకో అంటే, మనం వాటిని బాగా నివరేసుకుంటున్నాం అనుకోండి, మాటికి గురువు మీద శ్రద్ధ పెట్టేసి చేస్తే ఏమవుతుందంటే, ఈ అర్థభావన లోపల మనకు ఒక భావం లాగా దైన్యం అనే భావంలోకి కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే దైన్య భావంలో కన్వర్ట్ అవుతుందో, ఎప్పుడైతే మనం ఈ భజన కీర్తన పాడుతుంటామో, అసువన్నమాల లై ఆయి, లేకపోతే గురుదేవ్ శరణమే ఆయి, మేరే ప్రియతము కుంజ బిహారీ అని ఏమంటున్నా కానీ కళ్ళ నుంచి నీళ్ళు రావడం మొదలెడతాయి. ఎందుకంటే లోపలంతా అది నడుస్తుంటుంది. స్వామి, నేను నీ వాడిని అయినా కానీ ఎక్కడ పడిపోయినా చూడు, ఎక్కడ కూరుకుపోయినా ఏంటిది, నాకు అదంతా నరకానికి ద్వారంలో నిల్చొని ఉండ, నేను ఎన్నిసార్లు నీ నరకం చక్కర్లు కొట్టాలి, ఎన్నిసార్లు 84 లక్షలు, ఇంక నీ దగ్గరకు రావడం నాకు ఎప్పటికీ లేనే లేదా అసలు. ఇదంతా లోపల నడుస్తుంటుంది. మీరు ఆ కీర్తన పాడేటప్పుడు మీ స్వామి పేరు మీరు తీసుకోండి, మీ గురువు గారి పేరు మీరు తీసుకోండి, ఆ భావం ఏదైతే నడుస్తుంటుందో ఆటోమేటికలీ కళ్ళ నుంచి నీళ్ళు రావడం మొదలైతే మనకి. అసుమను మాల లేయాయి అంటే ఇట్లా ఈ మాల తీసుకొచ్చినాడు అంటే దీని వెనక ఇంత మీనింగ్ ఉంది, ఇంత దీనుండి నా లైఫ్ అంతా ఇంత చేసుకున్నాను కాబట్టే పూర్తిగా పాడు చేసుకున్నాను. ఎన్నిసార్లు నన్ను ఆశ్రయం ఇచ్చేసి, ఎన్నిసార్లు బిడ్డడులాగా నాకు తత్వజ్ఞానాన్ని ఇచ్చి సాధనలో నియుక్తుల్ని చేసే ప్రయత్నం చేసినా కానీ ఇలాంటి దీనమైన స్థితికి చేసినాను కాబట్టే గురువు గారు నీ శరణంలోకి వచ్చాను గురువు గారు. నేను మళ్ళీ దానికి ఫస్ట్ లైన్ కన్వేన్ చేసుకుంటుంటారు. అంటే శరణంలోకి వచ్చాడు, శరణాగతి అయిపోయినాను కదా, శరణాగతి మార్గంలోకి వచ్చాను. అది బాగా మాటికి ఎందుకు అంటున్నానంటే అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు గురువు గారి దగ్గరికి పోయి నేను మీకు ఇప్పుడు శరణైపోతున్నా అనకండి, అది మీ వల్ల కాదు. అది శరణాగతి మార్గంలోకి వచ్చినాను నేను, ఎట్లా మీరు నన్ను శరణాగతి చేయిస్తారో చేయండి అని అనాలి. లాస్ట్ వర్డ్ ఏంటంటే లో బిగిరి మోయి బనాయి, దో బిగిరి మోరి బనాయి అంటే నా యొక్క బిగిరి అంటే ఏంటంటే బిగడన అని హిందీలో ఉంది తెలుసా మీకు, బన్నా బిగడనా అని. బన్నా అంటే అవ్వడం, బిగడన అంటే పాడైపోవడం. ఏ బిగాడ్లి అప్నా జీవన్, ఏ అచ్చా బన్గా అన్నారు అనుకోండి, వీడు మంచిగా అయ్యాడని. ఏ బిగడగా అంటే పాడు చేసుకున్నాడని, పూరా జీవన్ బిగాడ్లి అయ్యే. బిగిరి అంటే ఏదైతే పాడైపోయిందో నా జీవితం, మానసికంగా, బుద్ధిపరంగా, కర్మపరంగా అన్ని రకాలుగా ఎట్లయితే లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి నీచమైన స్థితిలో పడిపోయి అయితే ఉన్నానో ఆ స్థితి ఉందన్నది, దాన్ని నువ్వు తయారు చేయ స్వామిగా, దాన్ని సెట్ చేయగా నువ్వు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఇంత దీన స్థితిలోకి వచ్చాను, నీ శరణాలకు వచ్చినావు స్వామి, ఇక దాన్ని నన్ను సెట్ చేసి నన్ను నీ సేవకు మన సేవ చేసేటువంటి పాత్రుని నన్ను తయారు చేయి. నా పాత్ర బొచ్చ ఖాళీ చేసుకొని వచ్చినా కదా నేను, ఏమిచ్చినా కానీ ఈ బొచ్చలో సాధన సంపత్తి వచ్చేటట్టు ఇలా నింపిగా మళ్ళీసారి మొత్తం ఫస్ట్ దాన్ని తయారు చేయి నన్ను. నాకున్న చెత్త సాధారం అంతా తీసేసి అంతఃకరణ శుద్ధి చేసి, దాన్ని అంతఃకరణ శుద్ధి అంటాం అనమాట. మొత్తం అనంతమైన వాసనలు కదా. ఇప్పుడు ఎవరైనా మనం ఫ్రెండ్స్ ని చూస్తే ఫస్ట్ టైం వాడి దగ్గర ఏదో ఉంటుందంటే ఒక మంచి మారుతి సుజుకి కార్ ఉంటుంది, కొత్తగా సాఫ్ట్వేర్ అవుతాడు. ఒక 5 ఏళ్ల తర్వాత చూసిన తర్వాత వాడి దగ్గర బెంజ్ కార్ ఉంటుంది. అరే బాగా తయారయ్యే, బాగా వృద్ధిలోకి వచ్చావి అంటారు. అవునా? అదేంటిది మెటీరియల్ గా. కానీ మనం గురువు గారు నెక్స్ట్ టైం చూసేవారికి ఎట్లుంటుంది అంటే, పోయిన జన్మలో అనంతమైన వాసనలు, అనంతమైన కామక్రోధాలు నింపుకొని వచ్చినాను, మళ్ళీ 84 లక్షలు తిరిగి మళ్ళీ మనిషి జన్మకి వచ్చినాక గురువు గారు మళ్ళా కలుస్తారు కదా, వాడు బాగా వృద్ధిలోకి వచ్చినట్టు ఇంకా కొన్ని నింపుకొని వచ్చినవే బాగా.
ఇంకా కొన్ని ఎక్కువ వాసనలు ఇంకా అనంతమే, అసలే అనంతం ఉన్నాయి, మళ్ళీ అనంతం నింపుకొని వచ్చినవే, బాగా నింపుకొని వచ్చినవే అన్నట్టున్నది నా పరిస్థితి. అందుకే నాకేం దిక్కు తోచట్లే. నువ్వు అంతఃకరణ శుద్ధి చేసుకో, అంతఃకరణ నా వల్ల కావట్లే, ఏం చేస్తావో నువ్వే చేయి. నేను నీ శరణాగతి మార్గంలోకి వచ్చాను. ఆ పాత వాసనలు కొత్త వాసనలు ఇవన్నీ కలిపి ఎట్లా గడుగుతావు గడుగు నన్ను, సెట్ చేయగ నన్ను. అంటే సాధక దేహాన్ని పోని సాధన చేయడానికి యోగ్యుడిని నన్ను తయారు చెయ్యి అని దాని అర్థం అనమాట. అర్థమైందా? ఈ లైన్ అని బాగా చేయండి. ఇంకా మనం ముందరికి పోవచ్చు, కానీ తొందర పోవడం మంచిగా ఉంటుంది కదా. ఒక్కొక్కటి బాగా సింక్ అవుతుండాలి. ఈ దైన్య భావాన్ని కల్టివేట్ చేయడం నేర్చుకోండి. దీనతనే గుణం అన్నమాట. ఇందులో దీనత అంటే నా స్థితిని నేను అర్థం చేసుకోవడం. అట్లీస్ట్ గురువు గారి నాది నాకు అర్థం కాకపోతే గురువు గారు చెప్పితేనే అర్థం, థియరిటికల్లీ అర్థం చేసుకోవడం. అర్థం చేసుకొని మనం సాధన చేస్తుంటే ఆ భావం వస్తే అప్పుడు సాధనలో ఆ సాధక దేహం రావడం మొదలవుతుంది అనమాట. గురువు గారి కృప వల్ల గురువు గారికి తెలిసిపోతాయి కదా. మీరు గురువు గారి దగ్గరికి కళ్ళలో నీళ్లు పెట్టుకొని మీరు కీర్తనలు పాడుతున్నారు, కళ్ళలో నీళ్లు పెట్టుకొని మీరు ఆయన ముందర పోయి నిల్చున్నారు అనుకోండి, ఇట్లా ఆయనకు అర్థమైపోతాయి కదా. వీడు అర్థం చేసుకుంటున్నాడు తన పరిస్థితి, అర్థం చేసుకొని నా మీద డిపెండ్ అవుతున్నాడు. ఆయన మీద డిపెండ్ అవ్వడమే కదా శరణాగతిలోకి రావడం. మీ మీద డిపెండ్ అయినండి. ఇక నువ్వు మీరే నేను పాడు చేసుకున్న దాన్ని సెట్ చేయండి. బిగిరి బనాయి అంటే పాడైన దాన్ని మంచిగా చేయండి. ఇంకా కొన్ని ఎక్కువ నింపుకొచ్చిన నేను లాస్ట్ టైం కన్నా. ఎట్లా చేస్తారో మీరు చేయండి అని గురువు గారి దగ్గర పోయినప్పుడు ఇట్లా అట్లా చేతులు కడుక్కొని ఇట్లా అసలు చేతులు ఇట్లా ఇట్లా విడిపోవద్దు. కాళ్ళ మీద పడ్డారంటే లేవద్దు. నా దగ్గరికి ఒక అతను వచ్చాడు అనమాట. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ చూడడానికి చాలా అందంగా ఉంటాడు. మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు. వాళ్ళు కరోడపతులు అనమాట. ముందే బాగా ఉన్నోళ్ళు, ఇప్పుడైతే ఇక 100 కోట్యాధీశులు అయిపోయారు వాళ్ళు, ఈ ల్యాండ్ రేట్స్ పెరిగి. మంచి కాలేజీలో చదివేటాడు. నేను అతన్ని నా దగ్గరకు వచ్చేసి ఒక గురుకులం లాంటి కాలేజీలో చదివాడు అనమాట. స్వామినారాయణ గురుకులంలో చదివాడు. సో అతనికి సైన్స్తో పాటు ఈ చిన్నప్పటి నుంచి శ్లోకాలు కూడా నేర్పించాను. నేర్పించిన తర్వాత అతను నా దగ్గరకు వచ్చేసి భగవద్గీత చెప్పేవాడు, స్తోత్రాలు చేయడు. సొంతంగా కూడా కృష్ణుడి మీద గురువు గారు నేను ఒక పాట రాసిన వినండి అని చెప్పేటాడు. ఓ కృష్ణ అట్లా ఇట్లా అనుకుంటూ జోష్లో చెప్పేవాడు. అరే ఇంత బాగా భక్తి అబ్బింది కదరా నీకు, ఎట్లా అబ్బింది అంటే నేను గురుకులంలో స్వామినారాయణ గురుకులు పోయినా, అక్కడ చిన్నప్పటి నుంచి నాకు నేర్పించాడు. నాకు చిన్నప్పటి నుంచి మేము యాదవులం కదా, కృష్ణుడు అంటే ఇష్టం నాకు అన్నాడు. అంటే సరే నువ్వు రోజు వచ్చి మళ్ళీ నేర్చుకో, నా దగ్గర సాధన నేర్చుకో అంటే, లే అట్లా గురువు అట్లా కాదు కొద్దిగా ఎంజాయ్ చేసి వస్తావు సార్ లైఫ్లో నేను అంటే. వాడు అప్పటికే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అట్లా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్లో సెకండ్ థర్డ్ ఇయర్లో డబ్బులు బాగున్నందుకు డబ్బులు వెచ్చించి దోస్తులతో తిరిగి అన్ని రకాలుగా అమ్మాయిలను కబడి జీవితం మొత్తం గాయపరుచుకొని వచ్చాడు అన్న. ఆ లోపల డిప్రెషన్ కూడా వచ్చేసింది. డిప్రెషన్ పేషెంట్ కూడా అయిపోయాడు. ఎన్ని ఏళ్ళకి? 20 ఏళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయాడు. ఏదో కార్ షోరూమ్లో సేల్స్ మేనేజర్ లాగా పనిచేసి అందరూ రోజుకు 1 కారు 2 కార్లు వారానికి అమ్ముతుంటే వీడు నెలకు 8 కార్లు అమ్మడం మొదలుపెట్టాడు. నెలకు 1 2 అమ్ముతుంటే అంత టాలెంట్ ఉన్నవాడు అనమాట. అంత భక్తి ఉన్నాడు. అంతైనా కానీ కొద్దిగా తిరిగి ఎంజాయ్ చేసి వస్తా అన్నందుకు ఎక్కడ దాకా పోయాడంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓనాడు మా గేట్లోకి వచ్చేసి కాళ్ళు పట్టుకున్నాడు నన్ను గట్టిగా. గురువు గారు రోజు వచ్చిన సాధన చెయ్యి అని మీరు చెప్తే నేను మీ మాట వినలే. మీ మాట విన్నందుకు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు వచ్చిందంటే ఇట్లా చేసుకున్నాను. తీవ్రమైన గాయాలు, దోస్తుల దగ్గర దెబ్బలు, ఇంట్లో దెబ్బలు, అమ్మాయిలతో దెబ్బలు, పూర్తిగా ఎటు పనికి రాకుండా అయిపోయిన గురువు గారు నాకు డిప్రెషన్ పేషెంట్ వచ్చింది. ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని తల్లిదండ్రులను రోజు పొద్దున్న కొడుతుంటాడు. అయితే ఇక భరించలేక ఆయన నెర్రగడ్డలా వేస్తే అక్కడ మందులు తీసుకోకపోతే ఎలక్ట్రిక్ షాక్లు ఇప్పించి మరీ మందులు ఇప్పిస్తాడు అన్నమాట. ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చే స్థితికి వచ్చినాడు. ఏం చెప్పాలి గురువు గారు, నాకు మంది ఇవ్వడం కోసం కాళ్ళు చేతులు చైన్లా కట్టేస్తారు, నన్ను మంది ఇస్తుంటారు. నేను డాక్టర్ల మీద వాళ్ళ మీద తిరగబడుతుంటే నన్ను ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చి మరీ నన్ను ఇది చేస్తుంటారు అనమాట. పడుకోబెడతారు, నంబు చేస్తారు నా బ్రెయిన్. ఎట్లా ఉన్నా గురువు గారు నేను టాపర్ని, నేను ఎంత బాగున్నా మీకు తెలుసు కదా, శ్లోకాలు చెప్పేటోండి. ఈ పరిస్థితి నేను ఇట్లా చేసుకున్నా మీద మీరు ఒక్క మాట వినలేరు. నా దగ్గరకు వచ్చి సాధన చేసుకుంటే ఎంజాయ్ చేసేస్తానే ఎక్కడ పడ్డా చూడండి. మీరు నన్ను క్షమించిన ఈ గేట్ నుంచి బయటికి పంపను నిన్ను అని వాగ్దానం చేయండి, అప్పుడు నేను మీ కాళ్ళు వదులుతాను.
అన్నాడు అనమాట. అట్లా ఉండాలి గురువు గారి దగ్గరకు అప్రోచ్ అయితే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భావన రావాలి, నేను ఎక్కడ నన్ను నేను ఎంత దిగదార్చుకున్నా ఎక్కడున్నా అనేది మీకు అర్థమైతే చేయగలుగుతారు కదా. వాడికి అది అర్థమైపోయింది. విత్ ఇన్ 3-4 years లో గురువు గారు మాట విన్నందుకు నేను నాకేమైంది అని అర్థం చేసుకున్నాడు ఆయన. అందుకని కాళ్ళు పట్టుకొని ఆశ్రమం నుంచి ఉండి ఏ సేవ చెప్తా ఆ సేవ చేస్తా, ఈ ఆశ్రమం నుంచి బయటికి మాత్రం నన్ను పంపేయకండి, ఎందుకంటే మాయ నన్ను భయంకరంగా పట్టేసింది, నేను మళ్ళా దాని వశంలోకి పోదలుచుకోలేదు అని దీన భావంతో కళ్ళలో నీళ్ళు పెట్టుకొని కాళ్ళు పట్టుకొని మీరు హామీ ఇవ్వండి నేను వదలా అంటున్నాను. అంటే తను అట్లా ఫీల్ అయ్యింది కాబట్టి ఇట్లా అనగలుగుతున్నాడు కదా. ఫీల్ అయ్యింది కాబట్టి నేను మీ కాళ్ళు వదలా అంటున్నాడు, మీ శరణంలోకి నన్ను తీసుకోండి అంటున్నాడు, నాకు దీక్ష ఇవ్వండి అంటున్నాడు, మీ మళ్ళా కళ్ళలో నీళ్లు కారుస్తున్నాడు కదా. అట్లా ఫీల్ అయితే మనం కరుణా క్రందన చేయగలుగుతాం. ఫీల్ కావట్లేదు కాబట్టి గురువు గారు ఇట్లా ఫీల్ అవ్వు అని చెప్తున్నారు. చేస్తే అది మనకు భావం లాగా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనప్పటి నుంచి కూడా కళ్ళ నీళ్లు వస్తుంటాయి. అప్పుడు గురువు గారి కృప వస్తుంది. గురువు గారి కృపతో సాధక దేహం వస్తుంది. ఆ సాధక దేహం ఈ భావాలు న్యాచురల్గా ఉంటాయి. క్లియర్ అయిందా ఈ లెక్చర్? ఏమైనా ఉన్నాయా లాస్ట్ మినిట్ డౌట్స్? బాగా చింతన చేస్తారు కదా ఇది. చింతన చేస్తాం. ఓకే. మీ చింతన మీదనే ఉన్నది అంతా సాధన, అవునా? సో ఆపేద్దాం క్లాస్, మళ్ళీ నెక్స్ట్ మండే కలుద్దాం. ఓకే. శ్రీ గురవే నమః.